బామ్మ చెప్పిన రాము కలలో మాయా అడవి. ఒక చిన్న గ్రామంలో రాము అనే చురుకైన బాబు ఉండేవాడు. రాము కథలు వినడం చాలా ఇష్టం. ప్రతి రాత్రి భోజనం చేసిన తర్వాత రాము తన బామ్మ దగ్గరికి వెళ్ళి, బామ్మ, ఒక మంచి కథ చెప్పు అని అడుగుతాడు. ఆ రాత్రి కూడా రాము అలాగే అడిగాడు. బామ్మ నవ్వుతూ చెప్పింది, సరే రాము, ఈరోజు నేను నీకొక మాయా అడవి కథ చెబుతాను. రాము ఆనందంగా బామ్మ ఒడిలో కూర్చున్నాడు. బామ్మ మెల్లగా కథ చెబుతూ అడవిలోని పెద్ద చెట్లు, రంగురంగుల పూలు, చిన్న జంతువులు సంతోషంగా ఉన్నట్టు వివరించింది. రాము ఆసక్తిగా వింటూ మెల్లగా నిద్రలోకి వెళ్లాడు. అప్పుడు అతనికి కలలో అదే అడవి కనిపించింది. చుట్టూ పెద్ద చెట్లు, పూల పరిమళం, పక్షుల శబ్దం. రాము ఆశ్చర్యపోయాడు. ఇది బామ్మ చెప్పిన అడవిలా ఉంది అని అనుకున్నాడు. అప్పుడొక చిన్న కుందేలు రాముకి దగ్గరొచ్చింది. హలో రామూ, ఈ అడవి మాయా అడవి. ఇక్కడ జంతువులు మాట్లాడగలవు. రాము ఆశ్చర్యపోయాడు. కుందేలు చెప్పింది, రామూ, మాకొక సమస్య ఉంది. ఆ గుహలో ఒక పెద్ద రాక్షసుడుంది. అందుకే జంతువులన్నీ భయపడుతున్నారు. రాము ధైర్యంగా అన్నాడు, నేను మీకు సహాయం చేస్తాను. కుందేలు, కోతి, జింక, పక్షులు ఆల్ యానిమల్స్ రాముతో కలిసి గుహ దగ్గరికి వెళ్లాయి. గుహ చీకటిగా, లోపల నుండి భయంకర శబ్దం వినిపిస్తోంది. రాముకి నేలపై ఒక పాత మాయా పుస్తకం కనిపించింది. అది బంగారు కాంతితో మెరిసిపోతోంది. రాము ఆ పుస్తకాన్ని తెరిచాడు. వెలుగు గుహలో వ్యాపించింది. ప్రమాదకరమైన రాక్షసుడు బయటకు వచ్చాడు. అతను పెద్దగా, భయంకరంగా కనిపించాడు. అయితే రాము ధైర్యంగా నిలబడ్డాడు. పుస్తకం వెలుగు రాక్షసుడిని తాకింది. ఆశ్చర్యంగా రాక్షసుడు మెల్లగా చిన్న మంచి ప్రాణిగా మారాడు. అతను బాధగా చెప్పాడు, నాకెప్పుడూ స్నేహితులు లేరు, అందుకే నేను కోపంగా ఉండేవాణ్ణి. రాము నవ్వుతూ అన్నాడు, ఇప్పటినుంచి మనమందరం స్నేహితులుమే. జంతువులన్నీ సంతోషంగా నృత్యం చేశారు. అడవి పండుగలా మారింది. అందరూ ఆనందంగా ఉన్నారు. తర్వాత రాము ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. అతను తన ఇంటిలోనే ఉన్నాడు. బామ్మ ఒడిలో కూర్చుని నవ్వుతూ అడిగింది, ఏమైంది రామూ? రాము ఆనందంగా చెప్పాడు, బామ్మా, నేను కలలో అదే అడవికి వెళ్లాను. బామ్మ తల నిమిరి నవ్వింది, మంచి కల రామూ, మంచి మనసు ఉన్నవారికి మంచి కలలు వస్తాయి. రాము చిరునవ్వుతో మళ్ళీ నిద్రపోయాడు. నీతి: ధైర్యం మరియు మంచితనం ఉంటే పెద్ద సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. ప్రతి సానుకూల చర్య వల్ల సంతోషం మరియు స్నేహం పెరుగుతుంది. ఇలాంటి నీతి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.